జగిత్యాల జిల్లా శానబండ గుడిసెలపేట గ్రామంలో ఎండపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ధర్మపురి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి గద్దెను ఎక్కిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. ఈ గెలుపు కోసం ఐక్యమత్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం కలిసిమెలిసి పోరాడితే విజయం మనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే పార్టీ జెండా ఎగరవేసుకొని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈశ్వరన్న అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు గతంలో తెలంగాణ తీసుకొచ్చిన నాటి నుంచి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి అనేక పథకాలను అమలు చేసిన దాన్ని నాడు నేడు కార్యక్రమంలాగా గతంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసినాం, ఎన్ని పథకాలు పెట్టినాం, ఎన్ని కార్యక్రమాలు చేసినాం అనేది వివరిస్తూ తప్పుడు వాగ్దానాలతోటి గద్దెనెక్కి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తుంది. ఇలా యథేచ్ఛగా అన్ని కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజలే చేసుకుంటున్నారు తప్ప ఇతరులకు అయితే అవకాశం లేకుండా అయింది. తులం బంగారం ఇస్తున్నటి కాడి నుంచి మొదలు పెడితే అన్ని పథకాలు 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రతి హామీలో కూడా తప్పుడు హామీలే, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఏది కూడా పూర్తి ఇప్పుడే